తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలను గుర్తించి ఏ విధంగా వాళ్ళని అనదొక్కారో అంతకు ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ కానివ్వండి, ఇక్కడ మున్సభలు కర్ణాలు కానివ్వండి, వీళ్ళ వల్ల వీళ్ళు నలిగిపోయిన దాని గురించి ఆలోచించి బీసీలకి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా అట్లాగే సమాజంలో మంచి గుర్తింపు వచ్చేటట్టు వాళ్ళకి చదువుల దగ్గర నుంచి వాళ్ళకు కార్పొరేషన్ దగ్గర నుంచి పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం జరిగిన విషయం మనందరూ తెలిసిన విషయం. దానిలో భాగంగా 24% ఉన్న బీసీ రిజర్వేషన్ ని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు 35% తీసుకెళ్లిన విషయం మనకంతా తెలిసిన విషయం. అట్లాగే బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఏ విధంగా సమాజంలో అభివృద్ధిపరిచి రకరకాల తోడ్పాటు ప్రభుత్వం నుంచి సహకరించి వాళ్ళకి రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక న్యాయంలో విషయంలో కానివ్వండి, అట్లాగే వాళ్ళ ఉన్నత చదువుల దగ్గర నుంచి వాళ్ళ వ్యాపారాల వరకు కూడా వివిధ రకాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన సంగతి మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఈ జగన్ రెడ్డి వచ్చి ఏ విధంగా నిర్వహణ చేశాడు బీసీ యొక్క కార్పొరేషన్ కానివ్వండి, వాళ్ళ పట్ల ఏ విధంగా బీసీల మీద దాడులు చేయడం కానివ్వండి, దీని గురించి స్పందించి ఎమ్మటే బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తెలియజేయాలని చెప్పి మన యొక్క మేనిఫెస్టోలో కూడా మహానాడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే ప్రత్యేక భద్రత కావాలి బీసీల పట్ల, దీన్ని నేను రాగానే చట్టబద్దం చేస్తానని చెప్పి కూడా ఆయన అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం. ముద్దు ఇట్లాంటి దుర్మార్గపు పరిపాలనని జగన్ రెడ్డిని అందరూ కలిసి ఆయన గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు. అట్లాగే ఆయన యొక్క చేసిన అవినీతి అక్రమాలను కూడా ప్రజలందరూ కూడా ఎండగడుతున్నారు. రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల పనిచేసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేయాలని చెప్పి ఈ బీసీ సోదరుల సమావేశంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి అట్లాగే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పి మన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. తప్పకుండా దీన్ని రానున్న కాలంలో బ్యాక్ బోన్ గా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ యొక్క అన్నదానం లేకుండా ఏ ఒక్క సమాజంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పోదని చెప్పి తెలియజేస్తూ సెలవుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సక్సెస్ఫుల్ గా జరిగిన సందర్భంగా బీసీల కోసం మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో లాంటి దాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ లో మరి ప్రధానంగా 50 సంవత్సరాలు కలిగినటువంటి ఎవరైతే బీసీలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ రోజు ఆయన మరి వారందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పుడు బీసీలకి చట్టసభల్లో రేపు రాబోయే కాలంలో ఓబీసీ కింద మరి 30% రిజర్వేషన్ ని రేపు పార్లమెంట్ లో పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం అనేది చాలా గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. జరిగిన జోహో బీసీ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. బీసీలకి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చే విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చక్కగా బీసీలు భవిష్యత్తులో ఎదిగే క్రమంలో మంచి బాట వేశారు. 10 సూత్రాలు బీసీల ఐక్యతకు, బీసీల జీవితాలకి మంచి అవకాశాన్ని కల్పించినందుకు కూడా వాళ్ళిద్దరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.